భరత గారు, ముఖ్యంగా ఏంటంటే బ్రాహ్మణులపై ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతటా కూడా వివాదాస్పదంగా మారిన పరిస్థితి. మధ్యప్రదేశ్లో జరిగింది ఈ ఘటన. అసలు మీరేం చెప్తారు సార్ దీని మీద? అంటే ఆయన అన్నమాట ఏమిటి, ఇక్కడ ఒక బ్రాహ్మడు తన కుమార్తెని ఒక కింది కులాల వాళ్ళకి ఇవ్వటానికి ఉత్సాహం చూపిస్తాడా? చూపించే పరిస్థితి లేదు. అంటే వాళ్ళంతటా వాళ్ళు ప్రేమించి పట్టుకొస్తే చూసి అంగీకరించడం వేరు. అలా కాకుండా స్వయంగా తను సంబంధాలు వెతికేటప్పుడు అలా అంత బ్రాడ్గా వెళుతున్నారా? వెళ్ళటం లేదు కదా, వెళ్ళని పరిస్థితి ఉంది కదా. దాన్ని మాట్లాడాడు ఆయన. రిజర్వేషన్లు వద్దు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అసలు మన బుర్రల్లో ఇంకా అది పోలేదు. ఇక్కడ ఏదో సమానత్వం సాధించేశారు, వీళ్ళందరూ సమానంగానే ఉన్నారని మాట్లాడుతున్నారు, కానీ అది వాస్తవం కాదు. రిజర్వేషన్ల మీద పడి ఏడవటం అనేది జరుగుతోంది. రిజర్వేషన్లు ఉండకూడదు అనే అభిప్రాయం చాలామంది రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ సమాజం చాలా స్పష్టంగా కులమే వర్గముగా నడుస్తున్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాము. ఏ గ్రామంలోకి వెళ్ళినా చాలా స్పష్టంగా అక్కడ కూలీ కులాలు ఉంటాయి. పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళ కులం ఏమిటి, పొలం యజమాని కులం ఏమిటి అనేది చూస్తే మెజారిటీ ఏ అగ్రకులం వాళ్ళు దళితుల పొలాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపించదు. ఎక్కడా కూడా పారిశుధ్య పనులు కింది కులాల వాళ్ళు మాత్రమే చేస్తూ వస్తున్నారు. పారిశుధ్య పనులు అన్ని కులాల వాళ్ళు చేయట్లేదు కదా. అలాగే కింది కులాల వాళ్ళకి పిల్లల్ని ఇవ్వటానికి వాళ్ళంతటి వాళ్ళు సెర్చ్ మొదలు పెట్టడం లేదు. చాలా స్పష్టంగా ఏదైనా ప్రేమ వివాహాల్లో ఆమోదించటం దాకా వచ్చారేమో తప్ప అంతకంటే ఒక అడుగు ముందుకేసే పరిస్థితి లేదు. వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ వివక్ష కొనసాగిస్తూ రిజర్వేషన్ల మీద కూడా మాట్లాడేస్తారు. ఇట్లా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ విపరీతంగా లబ్ధి పొందేస్తున్నారు అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. అది కూడా తప్పే. అది ఎంత తప్పు అంటే కులం అనేది ఇక్కడ ఉంది, కుల వివక్ష అనేది ఉంది అనటానికి ఉదాహరణగా ఆ మాట చెప్పాడు ఆయన. కాబట్టి దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఆయన ఏమి బ్రాహ్మణుల్ని అగౌరవపరిచాడు అనుకోనక్కర్లేదు. ఒక రియాలిటీని మాట్లాడాడు. ఆ రియాలిటీని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మంచిదే. నిజమే కదా, ఎవరు వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు పారిశుధ్య పనులు ఉన్నాయండి. పారిశుధ్య పనులు పర్టికులర్గా ఇప్పటికీ ఆ కులాల వాళ్ళే చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఆ మధ్యకాలంలో రిజర్వేషన్లు వద్దు అని తెలుగులో ఒక సినిమా తీశారు. రిజర్వేషన్లకు వ్యతిరేక ఆర్గ్యుమెంట్తో తీసిన సినిమాలో ఒక బ్రాహ్మణ యువకుడు, ఆయనకి ఉద్యోగం దొరక్క, అంటే ఆయనకి రావాల్సినటువంటి ఆయనకి క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఉద్యోగం రాదు. అది ఒక దళితుడికి ఎడుతుంది రిజర్వేషన్ వలన. వెళ్ళటంతో ఈ బ్రాహ్మణ యువకుడికి ఏం చేయాలో అర్థం కాక ఇల్లు గడుపుకోవటానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక చెప్పుల కొట్లో పనిచేయటాన్ని చూపిస్తారు. దాన్ని చాలా విషాదంగా చూపిస్తారు. అయ్యో, ఒక బ్రాహ్మణుడు వెళ్ళి చెప్పుల కొట్లో వేరే ఎవరెవరో వచ్చి కూర్చుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఆ చెప్పులు తొడిగి సైజులు చూసేటువంటి పరిస్థితి వచ్చింది అని చాలా విషాదంగా చూపిస్తారు. తప్పే ఉంది, అందరూ మనుషులే అంటున్నప్పుడు. ఏ కులంలో పుట్టినవాడైనా ఏ పనైనా చెయ్యొచ్చు అంటున్నప్పుడు కొంతమంది ఏం మాట్లాడతారంటే నార్త్లో కొన్ని ఏరియాల్లో పారిశుధ్య పనులు చేయటానికి అగ్రకులాల వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే చాలు అనే ఉద్దేశంతో అని దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కానీ మెజారిటీ ఏం జరుగుతోంది అనేది చూడాలి. ఎక్కడైనా నామినల్గా కొన్ని అప్లికేషన్లు పెట్టి ఉండొచ్చు, కొంతమంది మాట్లాడచ్చు కూడా. మేము కూడా చేసేస్తాం, సఫాయి కారులో మేము కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వండి గొడవ చేయొచ్చు. కానీ అది నామినల్. దాని గురించి దాన్ని ప్రధానంగా ఆర్గ్యుమెంట్ కోసం మాట్లాడుతున్నారు తప్ప ఆ ఆర్గ్యుమెంట్ కోసం వాటిని ఉదాహరణలుగా తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని మాట్లాడకుండా చేస్తున్నారు. ఇది వాస్తవం. అందుకని క్యాస్ట్ డిస్క్రిమినేషను, కుల వివక్ష అనేది ఉంది భారతదేశంలో చాలా స్పష్టంగా. ఇక్కడ వర్గ వైషమ్యాలు లేవు, కుల వైషమ్యాలు మాత్రమే ఉన్నాయి. కులం మాత్రమే, కూలీ కులములుగానే కొన్ని కులాలను చూస్తున్నమాట వాస్తవం. కుల సమస్యని
కమ్యూనిస్టులు కూడా పట్టించుకోవట్లేదు. మనుషులంతా ఒక్కటే అనే నినాదం ఇస్తున్నారు. వీళ్ళు మనుషులంతా ఒక్కటే అనే మాట కింది కులాల వాళ్ళు అనాలి. అంటే ఎవరైతే పూర్తి స్థాయి అణిచివేతలో ఉన్నారో వాళ్ళు మాట్లాడాలి. అందరికంటే ఇది మంది నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఒక కులం మీద ఇంకో కులం, ఇంకో కులం మీద ఇంకో కులం నిలబడి ఉంటాయి ఇక్కడ. అంటే కొన్ని కులాలు ఒకే టైంలో ఇంకో కులంతో తొక్కించుకుంటూ ఇంకో కులాన్ని తొక్కుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి కులానికి ఇంకో కులానికి మధ్య ఘర్షణ ఉంది ఇక్కడ. ఈ ఘర్షణని డిజైన్ చేశారు. ఈ డిజైన్ని బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి యాంగిల్లో పనిచేయటం వేరు. ఇది లేదు అని మాట్లాడటం తప్పు. ఉంది అని మాట్లాడాడు ఆయన. ఉన్నది అనడానికి ఉదాహరణగా మాట్లాడుతూ ఒక బ్రాహ్మడు తన కుమార్తెకి సంబంధాలు చూడటానికి వెతికే క్రమంలో ఆయన కింది కులాల్లోకి రాడు కదా, రావట్లేదు. నిజంగానే కష్టమో నష్టమో వాళ్ళే చూసుకుంటున్నారు, ఆ ఏరియాలో చూసుకుంటున్నారు. లేదంటే కనుక కొన్ని కులాల వాళ్ళు, అంటే అగ్ర కులాల్లో బ్రాహ్మణులు కాకుండా ఇంకొన్ని కులాల వాళ్ళు ఎదుగుదల కోసం ఇప్పుడు ఒక లేయర్లో 4 కులాలు ఉంటాయి. అంటే ఆధిపత్య కులాల్లో సమాన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో దోపిడీ చేసే కులాలు కొన్ని ఉంటాయి. వీళ్ళు ఎదుగుదలలో భాగంగా ఆ పై కులాల వాళ్ళకి తమ పిల్లల్ని ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తారు. అలా చూపించడం ద్వారా తమను తాము అభివృద్ధి చేసుకోవటానికి అలాంటి ప్రయత్నాలు అప్పర్ లేయర్లో జరుగుతున్నాయి. కానీ పూర్తిగా కింది కులాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి తమ పిల్లలకి ఇచ్చి పెళ్లి చేయాలనే మూడ్లో ఎవరు ప్రయత్నం చేయరు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు, తన కూతురుని ఒక ఉన్న చోట ఇవ్వాలి అనుకుంటాడు ఒక తండ్రి. తన కూతురు సేఫ్గా ఉండాలనుకుంటే ఆ అమ్మాయిని ఒక మంచి ఉద్యోగికో ఒక ఆస్తిపరుడికో ఇవ్వాలనుకుంటాడు. ఈ ఉన్నత ఉద్యోగులు ఆస్తిపర వ్యక్తులు అక్కడ దొరకరు. ఇక్కడ దొరుకుతారు కదా, ఇక్కడ వీళ్ళ కులాల్లో దొరుకుతారు, అక్కడ ఇస్తారు, అక్కడ వెతకరు. అది వివక్ష ఉన్నట్టుగానే చూడాలి కదా. అదే మాట్లాడాడు ఆయన. అంతకు మించి పెద్ద బ్రహ్మ పదార్థం ఏమి మాట్లాడలేదు, ఎవరిని హర్ట్ చేయలేదు. హర్ట్ చేశాడని మాట్లాడుతున్నారు, అనవసరమైన రాద్ధాంతం అది. ఆయన ఎవరిని హర్ట్ చేయలేదు. ఉన్న విషయాన్ని ఆయన పద్ధతిలో, ఆయనకు కనిపించిన పద్ధతిలో మాట్లాడాడు. ఇప్పుడు బ్రాహ్మణులు ఏంటంటే కుల వ్యవస్థ తీసేయాలని చెప్పేసి బ్రాహ్మణులు అంటా ఉంటే, ఏ రకంగా రిజర్వేషన్లు తీసేయాలని చెప్పేసి బ్రాహ్మణులు అంటుంటే ముందు కుల వ్యవస్థ పోవాలి కదా అన్నట్టు కూడా ఐఏఎస్ గారు మాట్లాడారు. కుల వ్యవస్థ పోవాలి అంటే ఎలా పోతుంది? కుల వ్యవస్థ అనే ఆయన సెన్స్ ఏమిటి? అక్కడ ఆయన సెన్స్ ఏమిటి అంటే ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు కూలీ కులములు ఉన్నాయి ఇక్కడ. అంటే మనకి రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు అనేది ఒకసారి చూస్తే, ఇక్కడ చదువుకున్నటువంటి ఈ ఆధిపత్య కులాల్లో చదువు అనేది వాళ్ళ కుటుంబ వ్యవహారంగా ఉంటుంది. ఒక బ్రాహ్మడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పుట్టగానే అక్షరాభ్యాసం చేయటానికంటే ముందు నుంచే పిల్లలకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటారు. ఇంట్లో జస్ట్ మాటలు రాగానే అలా వాళ్ళని కూర్చోబెట్టి రైమ్స్ నేర్పిస్తారు. అలా నేర్పించటము, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేటువంటి ఉత్సాహం కలిగించటము, ఆ పని నడుస్తూ ఉంటుంది అక్కడ. స్కూల్లో చేర్చే నాటికి ఒక ప్రాపర్ స్కూలింగ్లోకి వాడిని తీసుకెళ్లే లోపే వాడికి కొంత జ్ఞానం వస్తుంది. వీళ్ళకి స్కూల్లో చేర్చిన డే 1 మాత్రమే జ్ఞానం. అప్పటి వరకు ఇంట్లో మట్టి పనులు అవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు చదువుకుని ఉండరు, వాళ్ళు ఏవో పనులకు వెళ్తూ ఉంటారు. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి సడన్గా ఒక స్కూల్లో పడేస్తారు. అది కొత్త వాతావరణం వాడికి అప్పుడు జీర్ణం అవ్వడం మొదలవుతుంది. వీళ్ళేమో ఆల్రెడీ ప్రిపేర్డ్గా వస్తారు అక్కడికి. వాళ్ళ జ్ఞానానికి వీళ్ళ జ్ఞానానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది కదా, ఆ వ్యత్యాసం కొనసాగుతుంది అలాగే. కాబట్టి వీళ్ళందరికీ సమాన అవకాశాలు అంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు కొంచెం ఎదగడానికి ఏదైనా చేయాలి కదా. ఆ ఉద్దేశంతో పెట్టినవే రిజర్వేషన్లు. ప్రతిభ అనేటువంటి ఆర్గ్యుమెంట్తో దీన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు అగ్రకులాల వాళ్ళు. అది తప్పే కదా సార్, అది తప్పే. అందుకని ప్రతిభ అనేది అన్ని సందర్భాల్లోనూ కొలమానం కాదు. ప్రతిభలో రకరకాల వివక్షలు ఉన్నాయి ఆర్గ్యుమెంట్లోనే. అందుకని యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ జరిగినప్పుడు దీని మీద పెద్ద చర్చ జరిగింది సమాజంలో. సో ఆ కాంటెక్స్ట్లో నుంచి విషయాన్ని తీసి మాట్లాడకూడదు. ఈ కుల వివక్ష పోయినప్పుడు
రిజర్వేషన్లు ఉండకూడదు అనే ఆర్గ్యుమెంట్ అప్పుడు ఓకే. అంతే తప్ప ఒకవైపు మీరు కూలీ కులములు ఆధిపత్య కులములుగా సమాజం ఉన్నప్పుడు వాళ్ళకేవో అందుతున్నాయి, కొన్ని ప్రయోజనాలు దొరుకుతున్నాయి. ఆ దొరికిన ప్రయోజనాలని రద్దు చేసేస్తామంటే అలాగే ఉద్యోగాన్ని వాళ్ళు దైవ ప్రసాదంగా చూస్తారు కింది కులాల్లో. అవును, ప్రభుత్వ ఉద్యోగాలని అది దైవ ప్రసాదంగానే చూస్తారు వాళ్ళు. అదొక చిన్న తమ జీవితాలకు చిన్న ఉద్ధరణ కార్యక్రమంగా చూస్తారు. వాటిని కూడా దూరం చేస్తామంటే ఎలా మీరు? రిజర్వేషన్లు వద్దు అని. కాబట్టి రిజర్వేషన్లు ఉండాలి. కుల వివక్ష అనేది ఉంది అనడానికి కారణం కాదు, ఒక నిదర్శనం. ఆ నిదర్శనం కింది కులాల వాళ్ళకి పిల్లలనివ్వరు, పై కులాల వాళ్ళ ఏరియాలో వాళ్ళు కష్టపడతారు, వీళ్ళ ఏరియాలో వీళ్ళు కష్టపడతారు. ప్రేమలు కూడా ఎప్పుడైనా వాళ్ళతో ఎప్పుడు ప్రేమలోకి వెళ్తారు, వాళ్ళు ఎక్కడో కొంచెం అప్పర్ లేయర్లోకి వెళ్ళే మూడ్లో ఉన్న పిల్లలకి ఈ పిల్లలు కనెక్ట్ అయినప్పుడు ప్రేమలు నడుస్తాయి. ఆ ప్రేమలు పెళ్ళిళ్ళుగా మారతాయి, అంతవరకే. అది రెగ్యులర్ ఫినామినాగా జరగటం లేదు, అరుదుగా జరిగేటువంటి కొన్ని ప్రత్యేక సందర్భాలు. వాటిని అంతకు మించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆలోచించకూడదు. ఇప్పటికీ ఆ ప్రేమలు ఇంకా నిలదొక్కునే పరిస్థితి. ఒక అగ్రకుల అమ్మాయిని ఒక కింది స్థాయి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే నిలబడదు కదా. పరువు హత్యలో మరొక హత్యలో చేస్తూనే ఉన్నారు కదా. కాబట్టి సమాజము అంగీకారము అంత లేదు. లేని దాన్ని ఉన్నది అని భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈ దాడులు చేయటం ద్వారా. రీసెంట్గా కూడా ఒక సినిమాలో కూడా చూపించినారు, మొన్న వచ్చిన సినిమాలో కూడా ఇదే చూపించినారు. ఏ సినిమా అండి? అదే రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో కూడా అది ఒకే కులంలో ఉండేటువంటి ఒక ప్రాబ్లం. అంటే ప్రభుత్వ ఉద్యోగం ఉండటం అనేది ఒక స్టేటస్ సింబల్గా చూసే తండ్రి. అంటే అదే ఒక స్టేటస్. కనీసం ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవాడికి కూతుర్ని ఇస్తే బతుకుతుంది అనే ఉద్దేశంతో ఆ తండ్రి ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కథ. కాబట్టి ఆ కండిషన్ ఉంది నిజంగానే, అదేలేండి ఉంది. అందుకని ఉన్న విషయం అది. కాబట్టి లేని విషయాలని ఉన్నవి అని భ్రమింపజేయటం తప్పు. అతను మాట్లాడిన దానిలో ఘర్షణకి దిగాల్సిన పరిస్థితి ఏం కాదు. బ్రాహ్మణులు గొడవ చేస్తున్నారని కదా ఇప్పుడు గొడవ. బ్రాహ్మణుల్ని అగౌరవపరిచిన మాటలు ఏమీ మాట్లాడలేదు ఆయన, గౌరవప్రదంగానే మాట్లాడాడు. చాలామంది అంటే ఉన్న ఈ స్ట్రక్చర్ గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనువాదము అంటారు. మనువాదం అనే మాట అదొక బూతుగా మారుస్తున్నారు మీరు అని తిట్టేవాళ్ళు ఉంటారు. అదేదో మనువాదము అనడం వలన వాళ్ళని ఏదో తిట్టారు అని అనుకోనక్కర్లేదు. ఇప్పటికీ ఆ స్ట్రక్చర్ని అలాగే మెయింటైన్ చేస్తున్నారు అని విమర్శించటం కోసం ఆ పదాన్ని వాడుతున్నారుగానే చూడాలి. అనవసరంగా టార్గెట్ చేసి దాడి చేయటం అనేది జరుగుతోంది ఈ మధ్య పై కులాల నుంచి. అది ప్రమాదకరం. అంటే మా ఆధిపత్యం పోతుందేమో అనేటువంటి ఒక బాధగా అనిపిస్తుంది వాళ్ళ గొడవలో. అటువంటిది ఏం జరగట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, సజావుగానే ఉన్నాయి. వీళ్ళే ఇంకా కష్టాలు పడుతూ ఉన్నారు. అప్పర్ లేయర్లోకి వీళ్ళేదో ఉద్యోగాల నుంచి ఎగబాకేశారు అని మాట్లాడుతున్నారు, కానీ అది కూడా పూర్తిగా కాదు. ఇప్పటికీ గ్రామాలలో మాల్పల్లెలు మాదిగూడెలు ఉన్నాయి సజీవంగానే. అవి రద్దయిపోయినప్పుడు, అవి లేనప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.